ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న నూర్ మహమ్మద్ ను ఎన్ఐఏ సహకారంతో స్థానిక పోలీసులు అరెస్టు చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో అలజడి సృష్టించేందుకు ఏమైనా పథకం వేశారా అనేది విచారణలో తెలుస్తుందన్నారు. నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపడితే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్న మంత్రి ఆ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థ పనిచేస్తుందన్నారు. ఇక్కడ నిఘా సంస్థల నుంచి వచ్చింది కాదు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి తర్వాత కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదేంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం. పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు. పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నదే ధర్మవరం పట్టణంలో మరి అశాంతిని అలజడుల్ని సృష్టించాలనే రకంగా చేస్తున్నారు. ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకం ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపట్టింది.